హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ డిఎస్సి సోషల్ కంటెంట్ టెస్ట్ సిరీస్ ఇది 6 to ఇంటర్ వరకు ఉంటుంది. సో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది. సో యాప్లో స్టోర్లోకి వెళ్తే మీకు ఈ టెస్ట్ సిరీస్ కనబడుతుంది. సో ఆల్ ఎక్స్ప్లెనేషన్స్తో ఉంటాయి. ఆల్ టెస్ట్ సిరీస్ 6th క్లాస్ 8th లెసన్ వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం పార్ట్ 1 పార్ట్ 2. సరికాని దాన్ని గుర్తించండి. సంతలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారే అంగళ్ళ వంటివి. కరెక్ట్. ఇక్కడ నిర్దేశిత ప్రాంతాల్లో నిర్దేశించిన రోజున వర్తకులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారుతూ వస్తువుల్ని అమ్ముతారు. కరెక్ట్. సంతల్లో అమ్మే వర్తకులు పట్టణాల్లో లేదా నగరాల్లో ఉండే టోకు దుకాణాల నుండి కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో ప్రజలు గుమిగూడే సంత ప్రాంతాలకు చేరుస్తారు. కరెక్ట్. మన దేశంలో ఈ విధంగా నడిచే సంతలు సుమారుగా 15,000 ఉన్నాయి. సో ఇది సరికాదు. సో ఆన్సర్ ఆప్షన్ 4. మన దేశంలో ఈ విధంగా నడిచే సంతలు సుమారుగా 25,000 ఉన్నాయి. సరికాని దాన్ని గుర్తించండి. చౌటుప్పల్ యాదాద్రి జిల్లాలో ఒక గ్రామం. కరెక్ట్. చౌటుప్పల్లో ఆదివారం సంత జరుగుతుంది. కరెక్ట్. ఇక్కడ 200కు పైగా వర్తకులు ఆదివారం అనేక వస్తువుల్ని అమ్ముతారు. కరెక్ట్. చుట్టుపక్కల ఉండే 10 గ్రామాల ప్రజలు వస్తువుల్ని కొనడానికి చౌటుప్పల్ సంతకు వస్తారు. సో ఇది సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 4. సో చుట్టుపక్కల ఉండే 40 గ్రామాల ప్రజలు వస్తువుల్ని కొనడానికి చౌటుప్పల్ సంతకు వస్తారు. స్వయం సహాయక బృందంలో అప్పు తీసుకుంటే నెలకు 100 రూపాయలకు చెల్లించే వడ్డీ ఎంత? ఆన్సర్ 25 పైసలు. స్వయం సహాయక బృందంలో కేవలం నెలకు 100 రూపాయలకు 25 పైసల వడ్డీ మాత్రమే చెల్లిస్తారు. ప్రభుత్వ పథకం అయిన పావలా వడ్డీ వల్ల ఇది సాధ్యం అయింది. రైతు బజార్లో ఉత్పత్తులకు ధరలు నిర్ణయించడం గురించి సరికాని దాన్ని గుర్తించండి. రైతు బజార్లో ఉత్పత్తులకు ధరను నిర్ణయించడానికి కమిటీ ఉంటుంది. కరెక్ట్. ఈ కమిటీలో 3 రైతులు ఉద్యోగులు సభ్యులుగా ఉంటారు. కరెక్ట్. టోకు వర్తకుని దగ్గర కొనే ధరల కంటే 25% తక్కువగాను, చిల్లర వర్తకులు అమ్మే ధరలకు 25% ఎక్కువగాను ధర నిర్ణయిస్తారు. సో ఇది రాంగ్. ఆప్షన్ 3 అనేది ఆన్సర్, సరికాదు. టోకు వర్తకుని దగ్గర కొనే ధరల కంటే 25% ఎక్కువగాను, చిల్లర వర్తకులు అమ్మే ధరలకు 25% తక్కువగాను ధరని నిర్ణయిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డులు ఆన్సర్ 100. ఇక్కడ 1/4 వంతు వ్యవసాయ ఉత్పత్తుల్ని అమ్ముతారు ఈ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో. AMY ఫుల్ ఫామ్ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్. అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ AMY అంటే. సో జతపరచండి. సో ఇక్కడ ఏ సంత ఇక్కడ ఏ రోజు ఎక్కడ సంత జరుగుతుంది అనేది. సో చౌటుప్పల్లో ఆదివారం, ఇది ఈజీ. సో అమ్మనబోలు సో బుధవారం జరుగుతుంది. మునుగోడు గురువారం జరుగుతుంది. నార్కెట్పల్లి శుక్రవారం జరుగుతుంది. కట్టంగూర్ శనివారం జరుగుతుంది. ఆత్మకూర్ సోమవారం జరుగుతుంది. ఏదైనా పల్లెటూరు మంగళవారం జరుగుతుంది. సో ADEFGBC ఆన్సర్ సి. సో కింద టేబుల్లో ఇచ్చాను, చూసుకోండి ఆన్సర్ సబ్మిట్ చేశాక. తెలంగాణలో వడ్ల వ్యాపారం గురించి సరైన దాన్ని గుర్తించండి. తెలంగాణలో అత్యధికంగా వరి ఉత్పత్తి అవుతుంది. కరెక్ట్. మన రాష్ట్రంలో రైతులు తమ పంట ఉత్పత్తుల్లో 3 వంతులను గ్రామాల్లో అమ్ముతుండగా 1 వంతు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో అమ్ముతున్నారు. కరెక్ట్. సో పై 2 సరైనవే. వ్యవసాయ మార్కెట్ గురించి సరైన దాన్ని గుర్తించండి. వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు చేసినందుకు గాను వర్తకులు కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. కరెక్ట్. వర్తకులు ధాన్యం కొనుగోలు చేసినప్పుడు ఆ మొత్తానికి 100కి 1 రూపాయి చొప్పున కమిటీకి కమిషన్గా చెల్లించాల్సి ఉంటుంది. కరెక్ట్. రైతులు మాత్రం ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. కరెక్ట్. కానీ నిజానికి రైతులు కూలీ ఖర్చు, దింపుడు ఛార్జీలు, పరిశుభ్రత నిర్వహణకు ప్రతి 100 రూపాయలకు 3.5 రూపాయల చొప్పున చెల్లిస్తున్నారు. కరెక్ట్. ఈ మొత్తాన్ని రైతులకు డబ్బు చెల్లించే వర్తకుల నుండి మినహాయించుకొని
వ్యవసాయ మార్కెట్ కమిటీకి చెల్లిస్తారు. కరెక్ట్. సో వ్యవసాయ మార్కెట్ యార్డు గురించి పైవన్నీ సరైనవే. కనీస మద్దతు ధర ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి సరికాని దాన్ని గుర్తించండి. ప్రభుత్వం ప్రతి సంవత్సరం వరి, గోధుమ, వేరుశెనగ మొదలైన పంటలకు కనీస మద్దతు ధరని ప్రకటిస్తుంది, మినిమం సపోర్ట్ ప్రైస్ని. కరెక్ట్. ఒకవేళ వర్తకులు ఎవరు ఆ ధరకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా లేనప్పుడు ప్రభుత్వ సంస్థలు మరియు ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు రైతుల దగ్గర నుండి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాయి. కరెక్ట్. ప్రభుత్వ సంస్థలు భారత ఆహార సంస్థ వంటి సంస్థలు. ప్రభుత్వం మద్దతు ధరల్ని నిర్ణయించేటప్పుడు రైతుల పెట్టుబడుల్ని పరిగణనలోకి తీసుకోదు. సో ఇది రాంగ్, సరికానిది ఆప్షన్ 3. ప్రభుత్వం రైతుల పెట్టుబడుల్ని దృష్టిలో ఉంచుకొని రైతులకు నష్టం కలగకుండా మద్దతు ధరల్ని నిర్ణయిస్తుంది. కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధరకు వర్తకులు కొనుగోలు చేస్తే అమ్మే స్వేచ్ఛ రైతుకు ఉంటుంది. కరెక్ట్. సో సరికానిది ఆప్షన్ 3. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.